గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా కాళేశ్వరంపై చర్చిద్దాం రండి అన్ని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. అయితే సికింద్రాబాద్ రోడ్ షోలో పార్టీ కార్యకర్తలు బహుకరించినటువంటి గదతో ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ ముద్రించి మొత్తానికి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. అయితే 15 ఆగస్టు లోపే రుణమాఫీ చేస్తామని వెల్లడి. హరీష్ రావు రాజీనామా పత్రం సిద్ధంగా పెట్టుకోవాలి. మత చిచ్చు రేపడమే బీజేపీ లక్ష్యం. వరంగల్ సభ, సికింద్రాబాద్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక పొంగులేటి వియ్యంకుడికే ఖమ్మం టికెట్. మొత్తానికి కాంగ్రెస్ లో ఈ ఖమ్మం టికెట్ పంచాయతీ అయితే కొలిక్కొచ్చేసింది, తెగింది. రఘురామరెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు. కరీంనగర్ కు వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ కు మహమ్మద్ వలీవుల్లా సమీర్. ఇక 15 ఆగస్టు లోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే, హామీలు నెరవేరిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటున్నారు హరీష్ రావు. జైళ్లకు కేసీఆర్ భయపడడు అంటూ మళ్లీ మన రాజ్యమే, ఎవరు ఆపలేరు, తెలంగాణకు శత్రువే కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలకు న్యాయం, ప్రభుత్వ చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు ఈ దుస్థితి. బస్సు యాత్రలో కేసీఆర్. తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో ప్రచారం నిర్వహించారు. సో జైళ్లకు కేసీఆర్ భయపడడు అన్నటువంటి హెడ్ లైన్ తో ఈ వార్తనిచ్చారు. ఇక 30న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాబోతున్నారు. మే 3-4 తేదీల్లో మరోసారి వస్తారు. నేడు సిద్దిపేటకు అమిత్ షా వస్తారు. మళ్లీ విడత బీజేపీ అగ్రనేతల ప్రచారం ఉంటుంది. అయితే నామినేషన్ల పర్వం పూర్తవుతున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల ప్రచారానికైతే ప్లాన్ చేస్తోంది. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రాథమికంగా ఖరారైన మేరకు ప్రధానమంత్రి అయితే ఈ నెల 30వ తేదీన రాష్ట్రానికి రాబోతున్నారు అని తెలుస్తోంది. ఇక నిన్న ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే కదా. 2 సంవత్సరాలకు కలిపి ఒకేసారి రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 60.01%, సెకండ్ ఇయర్ వచ్చేసి 64.19% తో ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈ 2 సంవత్సరాల్లో కూడా బాలికలదే పై చేయి. నేటి నుంచి రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన టాప్ లో పేరు పక్కనే పైన రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, జర భద్రం, నేటి నుంచి వడగాలులు, శని ఆదివారాల్లో మరింత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఇవాళ వడగాలులు వీస్తాయి. శని ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. గురు శుక్రవారాల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్పింది. ఇక బతికున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా అంటూ వార్తను హైలైట్ చేశారు. ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలను. యువరాజు సలహాదారు చెబుతున్నదే, వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు. పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, పిట్రోడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే దక్కుతుంది. మిగతాది 55% ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. సో అది చాలా ఆసక్తికరమైనటువంటి చట్టం అని చెప్పేసి మద్దతు ఇస్తున్నట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలను తీసుకుని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతాయని గుర్తించారు. అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తామనేది చెప్పలేదు. మా మేనిఫెస్టో చూసి వణుకుతున్నారు. మోదీ ప్రజానేత కాదు, బిలియనీర్ల నేత. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు. 90% జనాభాకు న్యాయం చేయడమే మా జీవిత లక్ష్యం అంటున్నారు రాహుల్ గాంధీ. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే, కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా అని రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్ను ఇక్కడ హైలైట్ చేస్తూ అదే బ్యానర్ ఐటం గా ఇచ్చారు. మీరు కట్టిన ఆ అద్భుతం ఏందో చూసొద్దాం, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దాం. అసెంబ్లీకి రారు గాని టీవీల్లో 4 గంటలు సొల్లు. బీఆర్ఎస్ కు ఎక్కడైనా డిపాజిట్ వస్తుందా? బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు. రామప్ప శివుడు, సమ్మక్క సారలమ్మ సాక్షిగా 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా, హరీష్ రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండు, మత చిచ్చు పెట్టి గెలవాలని చూస్తోన్న బీజేపీ అంటూ నిన్న ప్రచారంలో మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. మరోవైపు
12 సీట్లు ఇస్తే సర్కార్ మెడలు వంచుతా, జనం తరపున పోరాడి పనులు చేయిస్తా, కాంగ్రెస్ తో ప్రజలకు పంచాయతీ పడింది, అడ్డగోలుగా హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చలేదు అన్న కేసీఆర్. కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు, నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమావేశం. ఇంటర్లో 64.2% ఉత్తీర్ణత, ములుగు జిల్లా ఫస్ట్ ఉంది, కామారెడ్డి లాస్ట్ ఉంది. ఇక కాంగ్రెస్ లో రఘురామరెడ్డికే ఖమ్మం సీటు. ఇక నల్లగొండలో జెండా పాతేదెవరో చూడాలి, దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్లే అంటున్న బీజేపీ. మొత్తానికి ఇవి న్యూస్ రీల్స్ లో కథనాలను మీరు చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇక్కడ రహదారి రణభేరి అంటూ వార్తను హైలైట్ చేస్తూ, తెలంగాణ శత్రువు కాంగ్రెస్, దాని మెడలు వంచి దారికి తెస్తా, నాడు ఆంధ్రతో కలిపి గోసబెట్టింది, ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది, సాగర్ను కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా, టెయిల్ పాండ్ నీటిని ఏపీ ఎత్తుకెళ్తే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ యాడ పడుకున్నాడు, కరెంటు నీళ్లు ఎందుకు వస్తలేవు, తులం బంగారం కాదు ఇనుము కూడా ఇయ్యరు, జైళ్లకు కేసీఆర్ భయపడతాడా, భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా, బీఆర్ఎస్ గెలిస్తేనే పథకాలు అమలు, మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోల్లో కేసీఆర్. ఇక ప్రమాణం చేద్దాంరా, అయితే రేపు 10ంటికి ఇద్దరం గన్ పార్కుకు పోదాం, అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసుకుందాం, ఆగస్టు 15లోగా హామీలు అమలు చెయ్యకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా, అమలైతే నేను ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా, వచ్చేటువంటి ఈ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యను అని చెప్పేసి హరీష్ రావు అన్నారు. సో దాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక కరెంటు కోతలు లేనే లేవు, బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు అన్న ఉత్తమ్ కుమార్, బీఆర్ఎస్ కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా అంటున్నారు కోమటిరెడ్డి. తొలి దశలో కమలానికి ఎదురుదెబ్బ, మొదటి విడతలో 109 సీట్లకు పోలింగ్, బీజేపీకి ప్రతికూలంగా ఓటింగ్ సాగింది, ఎదురుగాలి వీచింది అన్న కమలనాథులు, అందుకే ప్రధాని మాటల తీరు మారింది అంటూ ఇక్కడ వార్తనిచ్చారు. నెక్స్ట్, వెలుగు చూద్దాం. పైన టాప్ లో, ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం అన్న సుప్రీంకోర్టు, ఈసీ పనితీరును నిర్దేశించలేమంటోంది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో స్పష్టీకరణ, కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వలేమంటూ తీర్పును రిజర్వ్ చేసింది. ఇక 12 సీట్లు ఇస్తే సర్కార్ మెడలు వంచుతాం, భూమి ఆకాశం ఒక్కటయ్యేలా పోరాడతామంటున్నారు కేసీఆర్. ఇక నువ్వు కట్టిన అద్భుతమేంటో కాళేశ్వరం దగ్గరనే చర్చిద్దాం రా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తప్పంతా ఆఫీసర్లదేనట, 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఈ వార్తనిచ్చింది వెలుగు. మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఖరారు, కాంగ్రెస్ కు సంబంధించిన వార్త ఇది. కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ వలీవుల్లా సమీర్, ఖమ్మం టికెట్ రఘురామరెడ్డికి. జేఈ మెయిన్ లో మనోళ్లే టాప్, దేశవ్యాప్తంగా 56 మందికి 100% అందులో 15 మంది తెలంగాణ వాళ్లే. ఫలితాలను రిలీజ్ చేసిన ఎన్టీఏ. వారసత్వ ఆస్తులకు ట్యాక్స్ వేస్తారు, ప్రజల సంపదను లాక్కోవడానికి కాంగ్రెస్ చూస్తోంది అన్న మోదీ. ప్రజల సంపద పంచుతామని నేను అనలే, నా కామెంట్ ను మోదీ వక్రీకరించి చెప్పారు. అన్యాయానికి గురైన వాళ్లను గుర్తించేందుకే ఈ సర్వే. కులగణన అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం కూడా. సామాజిక న్యాయ సమ్మేళనంలో రాహుల్ కామెంట్, ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు, అసలు సమస్యలపై మోదీ మాట్లాడట్లేదు అంటున్న ప్రియాంక గాంధీ. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. వైకాపా మాఫియా జైలుకే అంటూ ఈనాడులో బ్యానర్ ఐటమ్ ను మీరు చూడొచ్చు. వైకాపా మాఫియా జైలుకే, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, వీళ్ల అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదు, కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారు, రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై 2 లక్షల అప్పుంది, ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు. కొత్తవారొచ్చారు, నిఘా విభాగ అధిపతిగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ, కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది, నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు ఉంది అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం, వైకాపాను భూస్థాపితం చేయడానికే మా శపథం, సింగవరం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి అన్నటువంటి హెడ్లైన్ తో మీరు వార్తను చూడొచ్చు. అప్పుడే పేదలకు మనుగడ, 5 కోట్ల ప్రజల కోసమే కూటమిగా వస్తున్నాం చంద్రబాబు. బతికున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి సంపదపై పంజా అంటున్న ప్రధాని మోదీ. నెక్స్ట్,
జగన్ మార్కుతో సమాజం సిద్ధం. ఇది 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధం. శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో సీఎం వైఎస్ జగన్. అసామాన్యులు వైఎస్ఆర్సీపీ తరపు అభ్యర్థుల్లో నిరుపేదలు. ఏపీలో బీజేపీకి బాబే లీడర్. దేశమంతా మోదీకా పరివారే. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురంధరేశ్వరి. ముగిసిన రెండో దశ ప్రచారం. 89 స్థానాలకు రేపు పోలింగ్ ఉంటుంది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.